क्या है, आप हेलमेट नहीं पहने? घर को लेके ऑफिस भी जाना है। किधर आए आप? सड़क पे आया, घर पे है अभी? फिर सड़क पे आए तो कंपलसरी हेलमेट पहनना है, आइंदा से पहनो। हाँ, ओके, चले ये भी ले लो, आपको कंपलसरी नेक्स्ट टाइम हेलमेट पहन के आप गाड़ी चलाना। ओके, जाइए, चलो चलो, जो में रख लो। इसे 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 हाँ, और थोड़ा वजन डाल लेना, और थोड़ा वजन डाल लो। हाँ, పెట్టు ఇచ్చినావా? చలో, ఓకే ఓకే, అక్కడ ఇయ్యమ్మా, ఈ అమ్మాయి ఇచ్చినారా ఆయనకి? హెల్మెట్ పెట్టుకున్నావు, వెరీ గుడ్, నీకు అందుకే జ్యూస్ ఇస్తున్నాం, తీసుకోండి. మనం అది అందుకే ఆయన అవుతారు. ఇప్పుడు మనకు ఆపినాక పెట్టుకుంటాం. कभी भी रखो, सीट बेल्ट पहनना जरूरी है। ओके, राइट, उधर उनको दे दो। నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు, బండికి నంబర్ లేదు, ఈవీకి లేదా? హెల్మెట్ అవసరం లేదా దీనికి? హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి నీ సేఫ్ కోసం. నీ ఎలక్ట్రికల్ బండి అయినా పెట్రోల్ బండి అయినా రోడ్డే కదా, కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి ఇప్పటి నుంచి. ఓకేనా? పట్టుకోండి సార్, ఇప్పుడు బాబు తీసుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టావా? చలో పో ఇగో, అట్లా వెళ్ళిపో. ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ మూసారాంబాగ్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో టోటల్గా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ట్రాఫిక్ పిఎస్ లిమిట్స్లో ప్రతిరోజు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సింపుల్ వయలేషన్స్ అండ్ మేజర్ వయలేషన్స్ కూడా ఉన్నాయి. ప్రతిరోజు మా ట్రాఫిక్ సిబ్బంది, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ గారు అశోక్ అండ్ స్టాఫ్, అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక డెల్టా ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ అందరు కలిసి ప్రతిరోజు ఈ వయలేషన్కి సంబంధించి పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఇదే విధంగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, అదేవిధంగా మా జాయింట్ సిపి ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఎంతోమందికి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చాలామందిలో మార్పు మేము చూడడం గమనించాము. ఈ మార్పు అనేది 100% రావాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తూనే ఉన్నాము. ఇది పబ్లిక్ సేఫ్టీ గురించి మరియు వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రయాణంలో సాఫీగా జరగాలని చెప్పి, వారు క్షేమంగా ఏ విధంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తారో అదేవిధంగా క్షేమంగా ఇంటికి రావాలనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం కూడా భారీ ఎత్తున జరపడం జరిగింది. ఈ ప్రోగ్రాం వల్ల చాలా మటుకు మేము సక్సెస్ఫుల్ అయినామని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి మీ అందరూ దయచేసి ఎటువంటి ట్రాఫిక్ వయలేషన్స్ చేయకుండా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం ఒకటి ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. మెయిన్ ఇంపార్టెంట్, ప్రతి ఎవరైతే టూ వీలర్ నడుపుతారో వాళ్ళందరూ కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా 4 వీలర్ కారు నడిపేవారు ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలి. దీనివల్ల యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రమాదం యొక్క గ్రావిటీ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకున్నారో, ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న మీర్పేట్లో బాలాపూర్ లిమిట్స్లో మిదాని నుంచి టువర్డ్స్ బాలాపూర్ ఒక అతను 2 వీలర్ మీద వెళ్తున్నాడు, 40 ఇయర్స్ ఏజ్.
గణేష్ చారి అతని పేరేమో ఉంది, 40 years ఉంటాడు. అతను గోల్డ్ స్మిత్ వర్క్, అతనికి పని ఉండడం వల్ల అతను మిదాని నుంచి టువర్డ్స్ బాలాపూర్ వెళ్తున్నాడు. వెళ్తూ దారిలో స్పీడ్ 2-wheeler మీదే వెళ్తున్నాడు. చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. సడన్గా అతను చూసుకోలేదు అనుకుంటాను, డివైడర్ ఉంది, మధ్యలో డివైడర్ ఉంది. సడన్గా బ్రేక్ వేసే వరకు సెల్ఫ్ స్కిడ్ అయిండు. అతనే స్కిడ్ అయ్యి డివైడర్కి గుద్దుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో అతను కింద పడిపోవడము, అతనికి తలకి బలమైన గాయం తగిలింది. అతను హెల్మెట్ ధరించలేదు కాబట్టి అతనికి ఇమీడియట్గా గోడ డివైడర్ తగలడం వల్ల కింద పడిపోవడము, అన్కాన్షియస్ అయిపోవడం జరిగింది. అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లే టైం కానీ 108 అంబులెన్స్ పిలిచే సమయం కానీ లేకపోవడం వల్ల ఆన్ ది స్పాట్లో అతను చనిపోవడం జరిగింది. ఇది నిన్నటిది లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కాబట్టి మీరు అందరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. అదేవిధంగా హెల్మెట్ పెడుతున్నారు కానీ ఈ క్వాలిటీ హెల్మెట్స్ తీసుకోండి. ఏదో పోలీస్ వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి ఆ చిన్న చిప్పల్లాగా ఉంటున్నాయి, అవి మామూలు నాసిరకం ఉంటున్నాయి, అట్లాంటివి కాకుండా క్వాలిటీ తీసుకోండి. తీసుకున్న తర్వాత బెల్ట్ పెట్టుకోవాలా, అర్థమవుతుందండి మీకు? హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ దానికి బెల్ట్ ఉంటుంది, అది కూడా క్లిప్ ఉంటుంది, అది కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకున్నా కానీ తల నుంచి ఊడిపోతుంది. అలా జరగకుండా మీరు కంపల్సరీ టై చేసుకోవాలి దాన్ని. అదేవిధంగా సీట్ బెల్ట్ కూడా ఏదో పోలీస్ వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి ఈ జంక్షన్లకు రాగానే కొంతమంది చూస్తున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము, సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, మళ్ళీ ఇటు దాటంగానే మళ్ళీ తీసేస్తున్నారు. ఆ రకంగా చేయకుండా కంటిన్యూ వైలేషన్స్ చేయకుండా సురక్షితంగా నడపాలనే ఉద్దేశంతో మేము ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారని చెప్పేసి కొంతమంది డేలో కూడా డ్రంక్ డ్రైవ్ చేసుకుంటా పోతున్నారు. కాబట్టి సర్ప్రైజ్ చెకింగ్లు చేస్తున్నాం మేము. డ్రంక్ అండ్ డ్రైవ్ డేలో కానీ నైట్లో కానీ ఎప్పుడు కానీ మీరు డ్రంక్ డ్రైవ్ చేయకూడదు. ఒకవేళ మీరు ఏదైనా పార్టీలో కానీ ఫంక్షన్స్ కానీ అటెండ్ అయ్యి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా క్యాబ్ డ్రైవరో ర్యాపిడోనో లేకపోతే మీ సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా మీ ఓన్ డ్రైవర్స్ని కానీ లేకపోతే ఏదన్నా ఒకటి మీ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకొని సురక్షితంగా మీరు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని చెప్పేసి నా మనవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈనాటి ఏదైతే ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మన ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చంద్రకుమార్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బిగ్ క్లాప్. సార్ చెప్పినట్టుగా రోడ్డు వినియోగదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలి. రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి ప్రాణం పోతే ప్రాణం రాదనే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవాలి. కల్చర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది మనలో డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే ఒక బాధ్యతాయుతమైన సమాజంలో మనం ఉంటాము, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనం మెలుగుతామని ఆశిస్తూ మీరు సార్ చెప్పినట్టుగా హెల్మెట్ అనేది కంపల్సరీ. రైడర్, పీలియన్ రైడర్ ఇద్దరు కూడా మ్యాండేటరీ, ఇద్దరు పెట్టుకోవాలి. ఓన్లీ రైడరే పెట్టుకుంటూ పీలియన్ రైడర్ పెట్టుకోవట్లేదు, వెనుక కూర్చున్న ఆయన కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రాపర్ లాక్ చేయాలి. ఇంప్రాపర్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ ఈక్వల్ టు నో హెల్మెట్. మోస్ట్ డెత్ ఇన్ రోడ్ యాక్సిడెంట్ డ్యూ టు వితౌట్ హెల్మెట్. హెల్మెట్ యొక్క ప్రత్యేకత అది అండి. చాలా మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీరు ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వాడండి, సీట్ బెల్ట్ వాడండి. సార్ చెప్పినట్టుగా డ్రంక్ డ్రైవ్ కూడా అవాయిడ్ చేయాలి. సార్ చెప్పినటువంటి వాల్యుబుల్ సందేశం ఏదైతే ఉందో రోడ్డు వినియోగదారులు చప్పగా పాటించాలి. మిత్రులు హల్దీరామ్స్ వారు కూడా ఈ సాయం చేసినందుకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. ఫాలోడ్ బై ఇప్పుడు మనము ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి రైడర్స్ ఉన్నారో వారికి సార్ చేతుల మీదుగా ఒక పూల పుష్పం ఇచ్చి ఒక పాజిటివ్ బిహేవియర్ చేంజ్ కోసం ఈ ప్రయత్నము ట్రాఫిక్ పోలీస్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారుల సలహా మేరకు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఒకసారి మీరు కూడా అది సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ డీజీపీ గారి మరియు హైదరాబాద్ సిపి సార్ శ్రీ సజ్జనార్ సార్ అండ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ సార్ అండ్ సౌత్ ట్రాఫిక్ 3 డీసీపీ శ్రీ రాహుల్ హెగ్డే సార్ ఆదేశానుసారము ఈరోజు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బేగంపేట్ వారి మరియు మలక్పేట్ ట్రాఫిక్ కోఆర్డినేషన్లో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రయాణికులు ట్రాఫిక్ వైలేషన్స్ చేయకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే ఉద్దేశంతో 2 వీలర్స్ ద్విచక్ర వాహనం నడిపేవారికి
కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్పేసి, మరియు అదేవిధంగా 4-వీలర్ కార్ కానీ వేరే 4-వీలర్స్ ఏవి నడిపినా కానీ కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఒకటి నిర్వహించడం జరిగింది. అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం ఒకటి ఈ రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రాం మా సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము రోజు చేయడం జరుగుతున్నది. ఇది ప్రయాణికుల సురక్షిత కొరకు ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు అనే కాన్సెప్ట్తో మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ప్రయాణికులు అంటే వాహన చోదకులు కంపల్సరీ 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ నడిపేవారు కంపల్సరీ ఈ ట్రాఫిక్ వయలేషన్ చేయకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా వారు గమ్యస్థానం చేరుకోవాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ట్రాఫిక్ వయలేషన్స్ రూల్స్ పాటించాలని చెప్పేసి మేము కోరుచున్నాం. We are from Haldiram's. We have initiated activity, social responsibility activity to create road safety awareness for the public of Hyderabad. So this time, on the advice of Musarambagh Traffic Police Commissioner, we have done this activity at Musarambagh X Road. Before, similar activity we have done at Begumpet X Road. So going ahead, we will definitely come with more activities in future like this to create road safety awareness among the public. So this activity is mainly the goal of this activity is to create awareness among the people. Most of the people are driving without, today we have seen that most of the people are driving without helmets. If they are wearing helmets, they are not wearing belts. So this is causing accidents on the road. So as a team from the Haldiram, we have decided that we should spread awareness among the public of Telangana, and our goal is to ensure that everyone, when they step out of their home, should reach the home safely, because our parents are waiting at home. So we should ensure that we follow all the traffic norms and ensure that we are also safe, and whoever is riding on the roads are also safe. So me, along with my team, Lucky Sharma, Mr. Ravikant ji, we have all come together from all stores to do this activity at Musarambagh outlet, and Begumpet Traffic Police Station have assisted us in doing this activity. The activity is very successful, and we are proud, and Haldiram as a company, we are proud that we are doing this activity, and we will definitely do this activity in future also in different parts of the city. Thank you.